మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రియులారా. ఈరోజు మన వాక్య ధ్యానంశమునకై యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నిరుత్సాహంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇశ్రాయేలీయులు వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, ఇంకా మేము ఈ యొక్క బబులోను చెరలో మేము మగ్గిపోవాల్సిందేనా, మా యొక్క భవిష్యత్తు, మా యొక్క పిల్లల భవిష్యత్తు ఈ యొక్క బానిసత్వంలో మగ్గిపోవాల్సిందేనా అని బాధపడుతున్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన దేవాది దేవుడైన యెహోవా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క మాటలను మనం ధ్యానించినట్లయితే, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచునుండు వారలారా నా మాట వినుడి. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన గాక. నీతిని అనుసరించుచు, నీతిని అనుసరించడం అంటే ఏంటి? దేవాది దేవుడైన యెహోవా యొక్క మనస్సు నెరిగి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే ప్రియులారా. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపంలో ఉన్నప్పటికీ, వారు చేసిన పాపాన్ని బట్టి బాధపడుతున్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, దేవాది దేవుడైన యెహోవా ప్రేమపూర్ణుడు గనుక, కృపా కనికరము గల దేవుడు గనుక ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇదిగో వారు బాధలో ఉన్నప్పుడు, వారు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ధైర్యపరుస్తున్నాడు. వారి యొక్క మూలాలను ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాడు. కానీ ఇశ్రాయేలీయులు వారు బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిన వారిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే విశ్వాసులైన మనము కూడా, మనం ఎంతో విశ్వాసంలో ఉంటాము. అయితే మన యొక్క జీవితంలో మనకు కొన్ని బలహీనమైన సమయాలు వచ్చినప్పుడు దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మనము మర్చిపోతున్నాము. అయితే ఇక్కడ దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మళ్ళీ ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి యొక్క మూలాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ యొక్క జీవితాల్లో నేను ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాను. ఇదిగో మీ పితరులను నేను ఆశీర్వదించాను. ఇదిగో అతనికి నేను వాగ్దానాలను ఇచ్చాను. ఆ యొక్క వాగ్దానాలను నేను నెరవేర్చాను అని ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము, ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క మాటలను మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి కదా. ఏ బండ నుండి వారు చెక్కబడిన వారు? అబ్రహాము నుండి. అయితే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చూసినట్లయితే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి వెళ్ళి నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళుము అని దేవుడు ఇక్కడ అబ్రహామునకు వాగ్దానాలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఏంటి ఆ వాగ్దానాలు? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్పదిగా చేస్తాను, నీ నుండి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయని ఇక్కడ వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క వాగ్దానాలను ఈ యొక్క ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. బాబు, మీరు అబ్రహాము నుండి చెక్కబడిన వారు, మీరు షారా అనే గుంట నుండి మీరు త్రవ్వబడిన వారు. ఇదిగో ఆ యొక్క అబ్రహాము నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆయనను పిలిచినాను, పిలిచి ఆయనకు నేను వాగ్దానాన్ని ఇచ్చాను, ఆ యొక్క వాగ్దానాలను నేను నెరవేర్చాను కదా. అయితే అబ్రహాము యొక్క జీవితం మనం చూసినట్లయితే, ఆయన వృద్ధుడు, ఆయనకు సంతానం లేదు. ఇదిగో ఆ యొక్క వృద్ధాపంలో ఆయనకు సంతానం కలగడం అనేది అసాధ్యం. అయితే దేవుడు ఆయనను పిలిచాడు, వాగ్దానం చేశాడు. ఇదిగో ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కడిగా ఉన్న అతన్ని పెక్కుమంది అగినట్లుగా చేశాడు. అయితే శారాని చూసినట్లయితే, ఆమె వృద్ధాపంలో ఉన్నది, గర్భం ధరించలేని స్థితి. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ఆమె గర్భం నుండి ఇస్సాకుని ఆయన ఇచ్చాడు ప్రియులారా. దేవుడు ఒంటరిగా ఉన్నవాన్నే పిలుస్తాడు, గుంపులుగా ఉన్నవాన్ని కాదు.
నీ యొక్క బలగము, నీకున్న డబ్బును బట్టి దేవుడు నిన్ను పిలిచాడు, కానీ నీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను పిలిచేవాడిగా ఉన్నాడు. కాబట్టే ఇక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రియులారా, ఒక్కడిగా ఉన్న అబ్రహామును పిలిచి అతనిని ఆశీర్వదించి పెక్కుమంది అగినట్లుగా చేశాడు. ఆ యొక్క మాటలనే ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. నీవు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావేమో, కానీ నీవు ఒంటరి కాదు. ఇదిగో ఒంటరిగా ఉన్న నిన్నే దేవుడు పిలిచేవాడిగా ఉన్నాడు. అయితే నీవు నీతిని అనుసరించాలి, దేవుని నీవు వెతకాలి. అయితే మన యొక్క జీవితంలో మనము దేవుని యొక్క నీతిని మనం నెరవేరుస్తున్నామా? ఆయన యొక్క నీతిని మనము అనుసరిస్తున్నామా? దేవుణ్ణి మనము వెతుకుతున్నామా? అయితే మనము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, 29వ అధ్యాయం 13వ వచనము, మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతికిన యెడల నన్ను కనుగొందురు. దేవుణ్ణి ఎలా ఎతకాలంట? పూర్ణ హృదయంతో మనం వెతకాలి. అయితే అబ్రహాముని ఇక్కడ ఆశీర్వదించిన వాడిగా ఇక్కడ మనం చూస్తున్నాం. పిల్లారా, దేవుడు ఒక్కడినే పెక్కుమంది ఎగనట్లు చేశాడు. మన యొక్క జీవితంలో కూడా మనము ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నప్పుడు, నేనొక్కడినే అని బాధపడుతున్నప్పుడు, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుణ్ణి పట్టుకో, పూర్ణ హృదయంతో ఆయనను వెతుకు. ఎప్పుడైతే నీవు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకుతావో నీవు ఆయనను కనుగొందువు. నువ్వు ఎప్పుడైతే ఆయనను కనుగొని ఆయన యందు నీవు విశ్వాసం ఉంచుతావో, ఒంటరిగా ఉన్న నిన్ను పెక్కుమంది అగునట్లు ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే భూమి యొక్క సమస్త వంశములు ఆయన యందు ఆశీర్వదింపబడ్డాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా! ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అయితే మనము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనం కూడా అబ్రహాము వారసులమే. ఎప్పుడు మనం అబ్రహాము వారసులము? క్రీస్తునందున్నట్లయితే మనము అబ్రహాము యొక్క సమస్తమై సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాం. ప్రియులారా కదా, మనం క్రీస్తునందున్నామా? ఒకవేళ నీవు క్రీస్తునందున్నట్లయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మనం కూడా వారసులమే. ఇక్కడ ఇశ్రాయేలులు ఒక్కడే కాదు వాగ్దానాలకు వారసులు, మనం కూడా అబ్రహాము యొక్క వాగ్దానాలకు మనం కూడా వారసులమే. ఎప్పుడు మనం వారసులమైతాము? క్రీస్తు యందు మనం ఉంటే, క్రీస్తు సంబంధులమై మనం ఉంటే. కాబట్టి ప్రియులారా, అబ్రహాము యొక్క వాగ్దానాలు కూడా మన యొక్క జీవితాల్లో నెరవేరుతాయి ఎప్పుడు మనము క్రీస్తు సంబంధులైతే. కాబట్టి ప్రియులారా, మనం ఒంటరిగా ఉన్నామని మనం బాధపడిన అవసరం లేదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క వాగ్దానాలను, ఇదిగో అబ్రహాము యొక్క జీవితాన్ని అతన్ని ఎలా ఆశీర్వదించానో అని ఇక్కడ దేవుడే జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ యొక్క మాటలను ఇంకా మనం చదువుకున్నట్లయితే, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీతిని అనుసరించావు, ఎప్పుడైతే నీవు యెహోవాను వెతికావో, ఎప్పుడైతే మనము ఆ యొక్క క్రీస్తు యందు మనము క్రీస్తు సంబంధులమై మనం ఉన్నామో, దేవుడు ఎడారిగా ఉన్న మన యొక్క జీవితాలను, పాడైన మన యొక్క జీవితాలను, అరణ్య స్థలాలుగా ఉన్న జీవితాలను ఏదేను వలె చేసే దేవుడిగా ఉన్నాడు. అయితే కిందున్న మాటలను మనం చదువుకున్నట్లయితే, ఎడారి భూములను యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. మన యొక్క జీవితంలో ఈ యొక్క వాగ్దానాలను నెరవేరును గాక. ఎడారిగా ఉన్న మన యొక్క జీవితాలు యెహోవా తోట వలె అగునుగాక. అయితే ప్రియులారా, దేవుడు ఈ యొక్క వాగ్దానాలను నీ యొక్క జీవితంలో కూడా నెరవేర్చాలనుకుంటున్నాడు. అయితే నీ యొక్క జీవితం ఎక్కడున్నది? నీ యొక్క ఆలోచనలు ఎక్కడున్నాయి? నీ యొక్క మనస్సు ఎక్కడ ఉన్నది? నీవు దేవుణ్ణి వెతుకుతున్నావా? దేవుని నీతిని అనుసరిస్తున్నావా? దేవుని నీతిని నీవు నెరవేరుస్తున్నావా? దేవుని నువ్వు వెతుకుతున్నావా? నీవు క్రీస్తు సంబంధిగా ఉన్నావా? అయితే నీవు క్రీస్తు సంబంధిగా ఉంటే
ఎడారిగా ఉన్న నీ యొక్క జీవితాన్ని యెహోవా తోట వలె చేసే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. ఏదోని వలె చేసే దేవుడుగా ఉన్నాడు. అయితే నువ్వు దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచాలంతే కదా. దేవుని యందు నమ్మకం ఉంచడం అనేది, దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది అది ఎంతో గొప్ప సంగతి. మనము రోమీయులకు రాసిన పత్రిక 18వ వచనంలో మనం చూసినట్లయితే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను అని మనం చూస్తున్నాం. ఎవరైనా? అబ్రహాము. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని పైన నిరీక్షణ ఉంచాడు ఇక్కడ అబ్రహాము. ఆ యొక్క నిరీక్షణ మన యొక్క జీవితాల్లో కావాలి. అయితే మన యొక్క జీవితంలో మనము ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు మనకు కూడా కొన్ని బలహీనమైన సమయాలు మనకు ఎదురైనప్పుడు దేవుని అనుసరించే వారిగా మనం ఉన్నప్పుడు అయితే మనం బలహీనపడకూడదు. కానీ దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను మన యొక్క జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నీవు 77వ కీర్తన, ఆసాపు కీర్తన నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో అక్కడ దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను ఆయన యొక్క హృదయంలో తలంచుతున్నాడు అనే మాటలను మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ యొక్క ఆసాపు కీర్తన ఎంతో వండర్ఫుల్గా ఉంటుంది. ఆ యొక్క బలహీన సమయంలో దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను నా యొక్క హృదయంలో నేను తలంచుచున్నాను అని అక్కడ ఆసాపు కీర్తనలో చెప్పబడి ఉన్నది. అయితే విశ్వాసులైన మనము మన యొక్క జీవితంలో మన యొక్క బలహీనమైన సమయాల్లో మనము దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోకపోయారా? అయితే నీవు పాపంలో ఉన్నట్లయితే ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నీవు పశ్చాత్తాపపడు, ఆయన నీతిని వెతుకు, ఆయన నీతిని అనుసరించు. దేవుని నీవు వెతికినట్లయితే, ఇదిగో క్రీస్తు సంబంధిగా నీవు ఉన్నట్లయితే ఒక్కడిగా ఉన్న నీవు పెక్కుమంది అగినట్లు చేస్తాడు. ఇదిగో మన యొక్క మూలాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో మనం కూడా అబ్రహాము యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. మనం కూడా అబ్రహాము యొక్క వాగ్దానములకు మనం కూడా వారసులమై ఉన్నాము. కాబట్టి అబ్రహామునకు వారసుడై ఉన్న నీవు ఇదిగో ఆ యొక్క వాగ్దానాలకు నీవు వారసుడై ఉండగా ఆ యొక్క వాగ్దానాలు నీ యొక్క జీవితంలో నెరవేరాలనంటే నీవు క్రీస్తు సంబంధిగా ఉండు, ఆయనను అనుసరించు. ఎప్పుడైతే ఆయనను అనుసరిస్తామో ఇదిగో ఈ యొక్క గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ నీ యొక్క జీవితంలో నెరవేర్చబడతాయి, నీవును ఆశీర్వదింపబడతావు. కాబట్టి ఈ యొక్క కొద్ది మాటల చేత మనం హెచ్చరింపబడి ఇదిగో ఈ యొక్క మాటల చేత మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం కట్టుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు.